వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వేర్, లెట్ అండ్ కాన్స్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఇది లేకుండా అసలు మనకి ఒక ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. అయితే డెఫినేషన్ చూసినట్టయితే వేర్, లెట్ అండ్ కాన్స్ట్ ఆర్ యూజ్డ్ టు డిక్లేర్ వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ డిఫరింగ్ ఇన్ స్కోప్, హోస్టింగ్ అండ్ మ్యూటబిలిటీ రూల్స్. మనకి ఇక్కడ వేర్, లెట్ అండ్ కాన్స్ట్ అనే మూడు కూడా డిక్లరేషన్, అంటే వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది 100%. అది ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఈ మూడిట్లో ఏదో ఒక దాని అయితే 100% యూజ్ చేయాలి, వేర్ కానీ, లెట్ కానీ, కాన్స్ట్ కానీ. అయితే కానీ దీని యొక్క బిహేవియర్, అంటే దీని యొక్క స్కోప్ అంటే దాని యొక్క పరిధి అన్నమాట. దాని యొక్క ఏదైతే దాని యొక్క చుట్టూ ఉన్న దాని యొక్క ఇంపార్టెన్స్ అనమాట, దాని యొక్క స్కోప్ అనేది. పోస్టింగ్ అంటే దాని యొక్క యూజెస్ అనమాట. అంటే మనకి పోస్ట్ చేయటం అంటే మనకు తెలుసు ఆల్రెడీ. దాన్ని యూజ్ చేయటం అంటే మనం ఎక్కడ ఫంక్షన్ లోపల డిక్లరేషన్కి ముందు యూజ్ చేయటమా, డిక్లరేషన్ తర్వాత యూజ్ చేయటమా, ఇలా అనమాట. అలాగా మ్యూటబిలిటీ అంటే దాని యొక్క చేంజెస్, దాంట్లో జరిగే చేంజెస్ అనమాట. ఇవన్నీ మాత్రం డిఫరెన్స్ ఉంటాయి. చేసే పని ఒకటే, కానీ ఇవి యొక్క బిహేవియర్లో, స్కోప్లో, హోస్టింగ్లో చాలా డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. చూసినట్టయితే వేర్ ఈజ్ ఫంక్షన్ స్కోప్ అంటే కెన్ బి రీడిక్లేర్డ్ అండ్ అప్డేటెడ్. వేర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వేర్ అనేది ఒక ఫంక్షన్ స్కోప్ని కలిగి ఉంటుంది. దాని స్కోప్ ఎలా ఉంటుందంటే దాని యొక్క పరిధి అనేది ఫంక్షన్ స్కోప్ అంటే ఫంక్షన్ లోపల ఒకసారి వేర్తో మనము వేరియబుల్ని డిక్లేర్ చేసామంటే అది ఫంక్షన్ లోపల అది ఎన్ని సబ్ ఫంక్షన్ ఉన్నా, సబ్ బ్లాక్స్ ఉన్నా సరే, ఎన్ని బ్లాక్స్ ఉన్నా సరే మనం ఎక్కడైనా సరే 100% యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇష్యూ రాదు. ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా రీడిక్లేర్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా రీఅసైన్మెంట్ చేయొచ్చు, రీడిక్లరేషన్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అది మనకి ప్రాబ్లం లేదు. అది యాక్సెస్ అవుతూనే ఉంటుంది. అది ఫంక్షన్ స్కోప్లో అది ఎన్ని బ్లాక్స్లో ఉన్న, ఎన్ని కండిషన్స్ ఉన్నా సరే అది ఒకసారి మనం చేసామంటే అది ఎన్నిసార్లైనా సరే అది యాక్సెస్ అవుతూనే ఉంటుంది అనమాట. దాన్ని రీడిక్లేర్ కూడా చేయొచ్చు, రీఅసైన్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఒకసారి మనము డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వేర్ అని చెప్పేసి మళ్ళీ మనం డిఫైన్ చేయొచ్చు. మళ్ళీ దానికి వాల్యూని డిఫరెంట్ టైప్స్లో మనం వాల్యూని కూడా అసైన్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఇష్యూ లేదు. ఇది వేర్ యొక్క ప్రత్యేకత అనమాట, ఫంక్షన్ స్కోప్డ్ అనమాట. లెట్ ఈజ్ బ్లాక్ స్కోప్డ్ అండ్ కెన్ బి అప్డేటెడ్ బట్ నాట్ రీడిక్లేర్డ్ ఇన్ ద సేమ్ స్కోప్. లెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది బ్లాక్ స్కోప్ కలిగి ఉంటుంది. అంటే బ్లాక్ స్కోప్ అంటే మనకు తెలుసు, ఒక కండిషన్ రాసాము, లేకపోతే ఒక ప్రోగ్రామ్, ఒక ఫంక్షన్ రాసాము. ఆ ఫంక్షన్ కర్లీ బ్రేసెస్ లోపల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఈ మధ్య లోపల మాత్రమే అది, ఆ మధ్యలో మనం దాన్ని డిక్లేర్ చేస్తే ఆ మధ్యలో అది మనం యాక్సెస్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఆ యొక్క బ్రేసెస్ తర్వాత మనకి అది యాక్సెస్ అవ్వదు, దాన్ని మనము యూజ్ చేయలేము అనమాట. మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. రీడిక్లరేషన్ కూడా మనము బట్ నాట్ రీడిక్లేర్డ్ ఇన్ ద సేమ్ స్కోప్ అంటే ఆ యొక్క ఎక్కడైతే మనం ఒకసారి డిక్లేర్ చేసాము లెట్ అనేది వేరియబుల్ని మరి సెకండ్ టైం మరి ఆ బ్లాక్లో మరి సేమ్ నేమ్తో మనము రీడిక్లేర్ అనేది చేయలేము. వేర్ చేయొచ్చు కానీ లెట్లో మాత్రం చేయలేము అనమాట. సేమ్ స్కోప్లో, సేమ్ బ్లాక్లో అనమాట. ఇది కాన్స్ట్ ఈజ్ ఏ బ్లాక్ స్కోప్డ్ కెనాట్ బి అప్డేటెడ్ ఆర్ రీడిక్లేర్డ్ అండ్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్ డ్యూరింగ్ డిక్లరేషన్. అంటే ఇది కాన్స్ట్ కూడా సేమ్ బ్లాక్ స్కోప్ కలిగి ఉంటుంది. మనం సేమ్ దీన్ని కూడా మనము ఒకసారి సేమ్ బ్లాక్లో, సేమ్ స్కోప్లో మనము దీన్ని సేమ్ బ్లాక్లో మనము రీడిక్లరేషన్ అనేది చేయలేము. లెట్ని అసైన్ చేయొచ్చు మనము. లెట్ని నెక్స్ట్ బ్లాక్, సేమ్ బ్లాక్ కాకుండా వేరే బ్లాక్లో మనము ఫంక్షన్లో ఒకటైనా సరే మన లెట్ని అసైన్ చేయొచ్చు వాల్యూని. కానీ కాన్స్ట్ని మాత్రము ఒకసారి మాత్రమే డిక్లేర్ చేయగలము, ఒకసారి మాత్రమే అసైన్ చేయగలము. సెకండ్ టైం రీడిక్లరేషన్ చేయలేము, రీఇనిషియలైజేషన్ చేయలేము, మనము అట్లా అప్డేట్ అని చెప్పేసి చేయలేము, ఏది చేయలేము. కాన్స్టెంట్ ఏంటి, కాన్స్టెంట్గా ఉండటము అంటే దాన్ని ఎవరూ చేంజ్ చేయలేరు అనమాట. ఒకసారి మనం డిక్లేర్ చేసామంటే దాన్ని వాడుకోవటమే, కానీ దాన్ని మరి రీడిక్లరేషన్ కానీ, రీఇనిషియలైజేషన్ కానీ, అసైన్మెంట్ కానీ ఏది కూడా మనం చేయలేము అనమాట కాన్స్ట్కి. ఇది వేర్, లెట్ అండ్ కాన్స్ట్. కాబట్టి మనకి వేర్ అనేది వాడటం వల్ల అంటే ఎక్కువ మనకి ఇష్యూస్ వస్తాయి. దాన్ని మనం ఈజీగా అంటే బగ్స్ అనేవి మనం ఫైండ్ చేయలేము. లెట్ కాన్స్ట్ మనం ఈజీగా బగ్ని మనం ఫైండ్ చేయొచ్చు, ఈజీగా మనకి హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అది స్ట్రిక్ట్ మోడ్లో పనిచేస్తుంది కాబట్టి నీట్గా మనకి ఇష్యూస్ అనేవి మనం డిక్లేర్ చేసినప్పుడే ఆటోమేటిక్ ఇష్యూస్ అనేవి మనకి తెలిసిపోతాయి అనమాట. అయితే దీన్ని
మనం కోడింగ్ లెవెల్ చూసినట్టయితే ఫస్ట్ ఇది ఎగ్జాంపుల్ వేర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ స్కోప్ రీడిక్లరేషన్ అలౌడ్. ఇది ఫంక్షన్ స్కోప్లో ఉంటుంది, పనిచేస్తుంది, రీడిక్లరేషన్ అలౌ చేస్తుంది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ వేర్ అని తీసుకున్నాను. వేర్ x = 10 అని చెప్పేసి ఫస్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ నేను ఫస్ట్ ఒక వేరియబుల్ x = 10 అని చెప్పేసి వేరియబుల్ వేర్తో డిక్లేర్ చేశాను, అసైన్ చేశాను, 10 వాల్యూ అసైన్ చేశాను. ఇఫ్ ట్రూ కండిషన్ ఒకటి రాశాను, ఇఫ్ అనేది రాశాను అనమాట. ఇఫ్ ట్రూ అని చెప్పేసి ఒక కండిషన్ రాసి ట్రూ అయితే మనకి వేర్ x = 20 అని చెప్పేసి రాశాను అనమాట. ఆ కండిషన్ ట్రూ అయితే మనకి x = 20 అని చెప్పి మళ్ళీ వేర్ని మళ్ళీ ఎక్స్ని మళ్ళీ రీడిక్లేర్ చేశాను అనమాట. చేసేసి మళ్ళీ రీఅసైన్మెంట్ కూడా చేశాను. అక్కడ 10 ఉంది, ఇక్కడ 20 చేశాను అనమాట. అంటే సేమ్ వేరియబుల్ని రీడిక్లేర్ చేశాను ఇన్సైడ్ ద బ్లాక్ అనమాట, సేమ్ ఈ బ్లాక్ లోపల. నెక్స్ట్ ఏం చేశాను, కన్సోల్ చేశాను, ఎక్స్ని ఇక్కడ కన్సోల్ చేశాను. మనకి ఏమొస్తుంది అక్కడ చూసిన, మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్ బ్లాక్లో ఎక్స్ని కన్సోల్ చేశాను, మళ్ళీ ఫంక్షన్స్ బ్లాక్లో కూడా మళ్ళీ ఫంక్షన్ స్కోప్లో కూడా మళ్ళీ ఎక్స్ని నేను కన్సోల్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేశాను. కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది చూసినట్టయితే మనకి ఏమొచ్చింది, ఆన్సర్ 20 వచ్చింది. ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ 20 వచ్చింది. ఎందుకు 20 వచ్చిందంటే ఇది ఫంక్షన్ స్కోప్ కలిగి ఉంటుంది కాబట్టి రీడిక్లరేషన్ ఎలో చేస్తుంది కాబట్టి. ఎందుకంటే ఇది మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసినా ఇక్కడ ఎక్స్టెండ్ చేసినా ఒకటే తీసుకుంటుంది అనమాట. అంటే కింద ఏదైతే మనం ఇచ్చామో దాన్నే పైదాన్ని ఓవర్రైడ్ చేస్తుంది. సిఎస్ఎస్ లాగా మామూలు జావా స్క్రిప్ట్ కూడా ఏం చేస్తుందంటే మనం పైన కింద సేమ్ వేరియబుల్స్ సేమ్ వేరియబుల్ నేమ్తో మనం చేసినప్పుడు మనం కింద సెకండ్ అంటే బాటంలో ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూని పై వాల్యూని కింద వాల్యూతో మనకి ఓవర్రైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి 20 ఉంది, ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ 20నే తీసుకుంటుంది అనమాట. దీన్ని ఓవర్రైడ్ చేస్తుంది అనమాట. ఇది యాడ్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే మనకి సెకండ్ వన్ చూసినట్టయితే ఇక్కడ రెండవది లెట్ అనమాట. లెట్ చూసినట్టయితే మనకి లెట్ y = 10 అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ ఇఫ్ కండిషన్ రాశాను, దాంట్లో లెట్ y = మళ్ళీ 20 అని చెప్పేసి మళ్ళీ డిక్లేర్ చేశాను, మళ్ళీ వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, బ్లాక్ స్కోప్ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న లెట్ y అనేది ఇక్కడ ఉన్న లెట్ y అనేది సంబంధం ఉండదు. ఎందుకంటే ఇది బ్లాక్ స్కోప్ కలిగి ఉంటుంది. ఈ ఫంక్షన్ స్కోప్ అయితే ఇది మొత్తం పనిచేస్తుంది. కాబట్టి ఇది బ్లాక్ స్కోప్ కాబట్టి ఇక్కడ ఈ y అనేది ఈ కండిషన్ లోపలే పనిచేస్తుంది, బయట యాక్సెస్ అవ్వదు. ఈ y అనేది ఈ ఫంక్షన్ స్కోప్లో పనిచేస్తుంది, ఫంక్షన్లో ఉన్న ఈ బ్లాక్లో పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ లెట్ y ఇక్కడ కన్సోల్ చేసిన దానికి మనకి 20 వస్తుంది, ఇక్కడ కన్సోల్ చేసిన దానికి మనకి ఈ 10 వస్తుంది. ఎందుకంటే ఈ 10 అనేది ఈ లెట్ y 10 అనేది ఈ ఫంక్షన్ బ్లాక్ పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ 10 అనేది వచ్చింది అనమాట. ఈ y అనేది ఈ కండిషన్ బ్లాక్లో పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ y 20 వస్తుంది అనమాట. ఇలాగా మనకి ఇక్కడది చూడండి, ఒకసారి నేను రన్ చేస్తాను. 10 వచ్చింది, అంటే ఇది 20, ఇక్కడ 20 వచ్చింది, ఇక్కడ ఇది 10 వచ్చింది. ఎందుకంటే ఈ ఫంక్షన్ ఈ బ్లాక్లో 10 ఉంది కాబట్టి 10 వచ్చింది అనమాట. ఇది మనకి లెట్ యొక్క ప్రత్యేకత. ఏంటి, రీడిక్లరేషన్ నాట్ అలౌడ్ అనమాట. సేమ్ బ్లాక్లో చేస్తే ఆటోమేటిక్గా ఎర్రర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, లెట్ మనకి కాన్స్ట్లో చూసినట్టయితే కాన్స్ట్ z = 10 అని చెప్పేసి నేను ఫంక్షన్లో మనం ఇక్కడ డిక్లేర్ చేసాము. కన్సోల్ లాగా అని చెప్పేసి ఇక్కడ జెడ్ని కన్సోల్ చేసాము. ఇక్కడ మళ్ళీ ఏం చేశాను, నేను ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ z = 20 అని చెప్పేసి మళ్ళీ సేమ్ బ్లాక్లో మళ్ళీ ఏం చేశాను, డిక్లేర్ చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, మనకి ఎర్రర్ వచ్చింది, టైప్ ఎర్రర్, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. అంటే ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం కాబట్టి మళ్ళీ రెండోసారి చేస్తే ఇది ఎర్రర్, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్, ఇక్కడ మనకి ఎర్రర్ చూపించదు అనమాట. ఎందుకంటే కాన్స్ట్ అనేది మనకి కాన్స్టెంట్గా ఒకసారే చేయాలి, ఒకసారి డిక్లేర్ చేయాలి, ఒకసారి అసైన్ చేయాలి, ఒకసారి ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఇది కాన్స్ట్, లెట్ అండ్ వేర్ యొక్క స్కోప్ అండ్ బిహేవియర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.